2025లో మరొక ముఖ్యమైన విషయం జంతువులకి అంటే మన అంటే జంతువులకి విచిత్రమైన వ్యాధులు విచిత్రమైనటువంటి బిహేవియర్స్ చేస్తాయి యానిమల్స్ అన్నీ కూడా. అదొక మెయిన్ మీరు బాగా గమనించాల్సింది. అంటే విచిత్రమైనవి ఏంటంటే పశువులకి పక్షులకి వీటిలన్నిటికి కూడా విచిత్రమైన వ్యాధులు అనేవి వస్తాయి. ఆ వ్యాధుల వలన చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ప్రకృతి ఫేస్ చేస్తుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, 12వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే ప్రకృతిలో ఉన్న జీవరాశులకి విచిత్రమైన రోగాలు అంటే సముద్ర జలచరాలు అనండి, లేకపోతే యానిమల్స్, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి అందరికీ కూడా మీరు బాగా గమనించినట్టయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ ఈ 3 ఇయర్స్ మ్యాక్సిమం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని తినండి. ఎందుకంటే యానిమల్స్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే జంతువులు లేకపోతే పక్షులు, ఆవులు లేకపోతే సముద్ర జీవచరాలు, ఇలాంటి జీవచరాలకి కొన్ని రకాలైనటువంటి విచిత్రమైన వ్యాధులు, లేకపోతే అలాగే జంతువులకి ఒక గడ్డుకాలం అని చెప్తాను, అవి సొసైటీల్లోకి వచ్చి ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ మనం లాస్ట్ ఇయర్ చాలా వరకు చూసాం. పుళ్ళు అనేవి బయటకు రావడం, పులులతో పాటు అలాగే జంతువులకి చాలా విచిత్రమైన వ్యాధులు వస్తాయి. జనరల్గా ఏంటంటే ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది, లేదా వెటర్నరీస్ తెలుస్తుంది. అలాగే కుక్కలు పెంచేవాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఇప్పటివరకు రానటువంటి డిసీజెస్ అండి, యానిమల్ డిసీజెస్ అంటాను, లేదా యానిమల్ వలన వచ్చే డిసీజెస్ బాగా పెరిగే సమయం ఇది. 1 ఇయర్ 8 months ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మీరు యానిమల్స్తో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాటిని కొద్దిగా హెల్తీగా ఉంచండి. మీరు వీటిలైనంత వరకు వాటితో ప్రొటెక్టెడ్గా ఉండండి. అలాగే నాన్ వెజ్ హ్యాబిట్స్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి నాన్ వెజ్ తినేటప్పుడు కూడా మ్యాక్సిమం ఫ్రెష్ అనేది చూసి తీసుకోవడానికి చూడండి. ప్లస్ ఎక్కువగా తిన్న వల్ల ఏమైనా సమస్యలు వస్తే జస్ట్ నాన్ వెజ్ని కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, బలి ఇచ్చే విధానాలను కొద్ది రోజులు అంటే ఒక 2 సంవత్సరాలు కొద్దిగా దూరం ఉంటే మంచిది. ఎందుకంటే పంచబళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చే చోట మనం ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళం అందరం ఉన్నాం. బట్ నా సలహా ఏంటంటే చాలా దూరంగా ఉండాల్సిన సమయం, ఎందుకంటే వ్యయ స్థానంలో వాటి యొక్క కర్మ మన వరకు రావడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ మీకు ముందే చెప్పాను, శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. ఆ రాశ్యాధిపతి ఇప్పుడు శని 12 గోచారం మనందరికీ చాలా అవసరమైనది. జీవితంలో కొత్త సంబంధాలు తెగి పాత సంబంధాలు తెగి కొత్త సంబంధాలు వచ్చే సమయం. జాగ్రత్తగా ఉండండి, జంతువుల విషయంలో ప్రేమగా ఉండండి. థ్యాంక్ యూ.